ఇచ్చినది కరెక్ట్ గా అరువులకు వచ్చేలాగా ఎవరు చేయగలుగుతారు అనే నాయకునికి వేయాలమ్మా. ఏమ్మా ఓటేస్తారా? మీకే తల్లి ఒక్క అవకాశం ఇవ్వండి అమ్మా. తర్వాత జెన్యూన్ గా ప్రాబ్లమ్స్ ఉంటాయి. నేను ఇక్కడే వచ్చినప్పుడే ఒకరిని కలిసిన, ఎమోషనల్ గా చెప్పేదానికన్నా ప్రాబ్లమ్స్ ఎవరు ఎట్లా ఏం చేయగలుగుతారు అనేది వివరణ ఇవ్వాలా. ఎప్పుడైనా కానీ జనాలు పబ్లిక్ కూడా అర్థం చేసుకోవాలా. ఎందుకంటే డెమోక్రసీ అనేది కరెక్ట్ అడగాల, క్వశ్చన్ చేయాలా. బట్ పవర్లో లేం మేము. పవర్లో ఉంటే ఏమన్నా సాధించగలుగుతాం, ఏమన్నా చేయగలుగుతాము. జెన్యూన్ గా ఒకసారి అవకాశం ఇచ్చి చూడండి. నేను ఇచ్చే 6 గ్యారంటీలు 5 ఏళ్లలో చేస్తానని హామీ ఇస్తున్నా. చేయని పక్షం 2029లో మీరు ఓటు వేయద్దండి, నేను రాజకీయాల నుంచి కూడా తప్పుకుంటానని అంత గట్టి గ్యారంటీ నేను ఇస్తున్నా. సో మీరు అందరు కూడా ఒక అవకాశం నాకు ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. కులము మతం కాదమ్మా చూడాల్సింది, ఎలక్షన్లలో మనిషిని చూడాల. మనిషి ఎట్లాంటోడు, ఏ రకం మనిషి, కబ్జా చేసేవాడా లేకపోతే డబ్బులు కొట్టేవాడా ఎవడు అని గమనించి అట్లా వాళ్ళకేస్తే న్యాయం జరిగేదానికి అవకాశం ఉంటుంది. మీరు 5 ఏళ్ళు హ్యాపీగా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. గుండె మీద చేతులు వేసుకొని హ్యాపీగా పండుకోవచ్చు. అవునా కాదమ్మా? చెప్పేది కరెక్టే కదా? సో మీరు అందరు కూడా ఒకసారి నాకు అవకాశం ఇవ్వండి, సైకిల్ గుర్తుకి ఓటేసి గెలిపియండి. ఎందుకంటే మా దగ్గర లీడర్ వచ్చి విజనరీ లీడర్ చంద్రబాబు గారు. ఎన్నో మీరు చూసిన పక్కన హైదరాబాద్ ఈరోజు ఆ స్థాయికి ఉంది అంటే చంద్రబాబు గారు వేసిన సీడే ఈరోజు అంత గ్రోత్ వచ్చింది. సో అట్లాంటి నాయకుడు మన దాంట్లో ఉన్నారు కాబట్టి మీరు అందరు కూడా ఒకసారి అవకాశం ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ. జై హింద్. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.